హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శారదని. ఈరోజు 9th పార్ట్ చెప్తున్నాను. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక్కరంతా హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చిన్న పాట ఫ్రెండ్స్. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా? అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతారమూర్తుడైనావు అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతారమూర్తుడైనావు అమ్మకు కొడుకే. అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా? జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే. అవతారమూర్తుడైనావు అమ్మకు కొడుకే. ఇది ఫ్రెండ్స్ చిన్న లైను. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే అది ఇప్పుడు కథలోకి ఫ్రెండ్స్, అదే ఆయన పరిచయం అవుతాడు కదా. తర్వాత ఆయన ఏంటంటే బాబా గుడి దగ్గరగా పోయి కూర్చుంటారనమాట. వీళ్ళిద్దరు అమ్మ కూతురు ఎక్కడికి పోవాలి, ఏ బస్సు ఎక్కాలి, ఏందనేది అర్థం కావటం లేదు. కానీ ఇంటి దగ్గర నుంచి బయటపడి వచ్చేసారు. ఏం చేయాలా ఇప్పుడు? అదే ఫ్రెండ్స్, ఏందనంటే ఒక బిడ్డకి తండ్రి ఎంత బలము, ఎంత సెక్యూరిటీ అనేది అసలు ఆ అమ్మాయికి, ఆ శారదాకి ఆ రోజు అర్థమయ్యింది. ఒక తండ్రి అనేది ఎంత శక్తి, ఎంత బలం అనేది ఆ రోజు తెలిసిందనమాట అమ్మాయికి. తెలిసిన తర్వాత గమ్ముగా కూర్చొని ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి ఏందని చెప్పానని లేస్తూ ఉండేటప్పటికే అతను వెనక పడ్డాడు కదా, అతను వచ్చి ముందు నిలబడతాడనమాట. ముందు నిలబడేటప్పటికే ఈ శారద భయపడుతుంది. వాళ్ళ అమ్మ చాటుకి వెళ్ళిపోద్ది. తర్వాత ఈమె అడగద్దు అనమాట శారద వాళ్ళమ్మ, ఎందుకు మమ్మల్ని వెంటాడుతూ అసలు ఎవరు మీరు, ఏంది అని చెప్పానని. అప్పుడు ఆయన ఏందానంటే, అమ్మా ఈ పొద్దుపోయి మీరేందని చెప్పారంటే, మొన్న చూస్తే రైలు గేట్ దగ్గర కనపడ్డారు, ఈరోజు చూస్తే ఏంటంటే గుడ్డ సర్దుకొని మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, అసలు ఏంది అని చెప్పని ఆయన అడుగుతాడు అనమాట. అడిగితే వాళ్ళు ఎంతకీ చెప్పరు. ఎవరని చెప్తారు ఫ్రెండ్స్? ఒక పరాయి మగవాడి దగ్గర వాళ్ళ జీవితాన్ని చెప్పుకోలేరు కదా, వాళ్ళ జీవితాల గురించి వాళ్ళు చెప్పుకోలేరు కదా. ఒక పరాయి మగాడు కదా అతను. ఏంటంటే ముందే మోసపోయి ఉన్నారు వాళ్ళు. తర్వాత ఆమె ఇక అతను ఎంతో బతిలాడుతున్నారు, ఏందమ్మా పొద్దుపోయి మీరేందా అని చెప్పారంటే, ఇట్లాగా ఆడపిల్లని తీసుకొని అదే మీరు పెద్దవాళ్ళు ఏంది అసలు ఇట్లాగా వెళ్తా ఉన్నారు ఏంది అని చెప్పాను. ఆమె తర్వాత అతను మాట్లాడంగా ఈ శారద వాళ్ళమ్మ ఇట్లా జరిగింది అని చెప్పానని ఇక ఆయన అడగంగా ఇంకా వాళ్ళకు కూడా ఏందనంటే ఒక మనిషి ఆదరణ ఎక్కడ లేదు. ఏందనంటే అతను కొద్దిగా బతిలాడి ఒక ఆదరణ చూపించేటప్పటికి ఆదరణలోకి ఇదైపోయి వాళ్ళు శారద వాళ్ళమ్మ చెప్పాల్సి వచ్చింది అనమాట. చెప్పేటప్పటికే ఆయన అంతా విని, అమ్మ మీరు ముందు ఇంటికి వెళ్ళండి, తర్వాత ఉదయాన్నే ఏందనంటే మాట్లాడతాము అని చెప్పానని అంటారు. అన్న తర్వాత మేము వేరే ఊరికి వెళ్ళిపోవాలని వచ్చేసాము, మేము ఇంకా అడిక వాళ్ళు ఇల్లు ఖాళీ కూడా చేసేసేనట్టుగా వచ్చేసాము, మళ్ళీ మేము అక్కడికి పోలేము అని చెప్పాను. అంతే, లేదమ్మా ఈరోజు వరకు ఉండండి, ఉదయాన్నే ఏందని చెప్పానంటే, నేను మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది నేనే చెప్తాను, ఎవరు లేరు అని అంటా ఉన్నారు, మీరు ఇంటికి వెళ్ళండి అని అంటారు. అదే ఫ్రెండ్స్, ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఏందనంటే ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు, కానీ మీరు నాతో రానని చెప్పని అతను అనలేదు. అదే ఫ్రెండ్స్, ఏందని చెప్పానంటే ఆమెను వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయి పలానా టయానికి ఏందని చెప్పానంటే అక్కడ అది ఎక్కడికి రమ్మని చెప్పానంటాడంటే, ఇప్పుడు మామూలుగా అక్కడ ఇప్పుడు ఒక పార్కు లాగా చిన్నది ఉంటుంది అనమాట. అక్కడ
అక్కడ ఏందనంటే కొంతమంది అదే పిల్లలు వచ్చి ఆడుకోవటము, ఆడ వచ్చి కూర్చోవటం అట్లా చేస్తుంటారనమాట. ఆ ప్లేస్కి రండి అమ్మా అని చెప్పనేసి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు ఏందనంటే పాపం పోయి అక్కడ ఇంటికి పోయి మళ్ళీ మామూలుగా ఏందని చెప్పని పడుకొని నిద్రపోతారు. నిద్రలేసి అతను చెప్పిన దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అతను ఏందనంటే 10 నిమిషాల ముందే వచ్చేస్తుంటాడు ఫ్రెండ్స్. అవును, వచ్చిన తర్వాత అసలు మీరు అది ఎందుకు మా ఎంట పడతా ఉన్నారు, రాత్రి నేను అడగలేకపోయాను, మా విషయాలన్నీ మీరు కనుక్కున్నారు ఏందనంటే మీ విషయం అసలు ఏంది, అసలు ఎవరు మీరు ఏంది అని అడగద్దు అనమాట. అప్పుడు ఇప్పుడు దాదాపు ఆయనకి ఏందని చెప్పానంటే ఇప్పుడు 45 అనమాట. మామూలుగా మిడిల్ ఏజ్లో ఉంటాడనమాట. 45 అట్లాగా ఉంటుంది. నేను చెప్పని అడిగిన తర్వాత అప్పుడు ఏందనంటే అతను అసలు విషయం చెప్తాడనమాట. ఏందనంటే మీరు మీ కూతురు చనిపోయే టయానికి నేను కూడా అక్కడికి వెళ్ళానమ్మా, నేను కూడా చనిపోవాలని చెప్పని నేను పోయాను. ఈ అమ్మాయి రైలు మా మధ్య అక్కడ పట్టాలు మా మధ్యలో నిలబడుకొని ఉంటే నేనే కాపాడదామని అనుకున్నాను, నా చావు సంగతి ఎట్లానా పోనియి అని అనుకునేటప్పటికే అంతలోపల ఏంటంటే నీ బిడ్డ నువ్వు కాపాడుకున్నావమ్మా అని చెప్పని అంటాడు. అప్పుడు ఏందనంటే ఈమె స్టన్ అయిపోద్ది. ఏందనంటే ఈయనెందుకు చూసేదానికేం బాగుండాడే, ఈయనెందుకు చనిపోయేదానికి అక్కడికి వచ్చాడు అని చెప్పానని. అప్పుడు ఆమె ఏందనంటే మీరెందుకు వచ్చారండి, మీకే అదే మేమంటే అదే నేను ఆడపిల్లని కానీ అది ఆడపిల్ల మోసపోయింది కాబట్టి మేము చనిపోవాలని చెప్పానని నా కూతురు అనుకున్నది, కానీ మీరెందుకు ఏంది అని చెప్పానంటే నా చరిత్ర చాలా ఉందమ్మా అని చెప్పాను అని అంటాడు. ఏంది అని చెప్పని అడగద్దనమాట. వాళ్ళ భార్య కూడా ఏంటంటే రీసెంట్గా చనిపోద్ది అనమాట. ఎట్లాగానని చెప్పానంటే ఈయన ఈ కొద్దిగా శ్రీలోలుడు మనిషి, శ్రీలోలుడు అని చెప్పానంటే భార్యని పట్టించుకోకుండా ఎక్కువగా బయట తిరిగేవాడు. అదే పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి ఇచ్చిపోయారు. కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఏందనంటే వాళ్ళ నాన్న కొడుకు కష్టపడకూడదు అని చెప్పని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కొద్దిగా అదేందని చెప్పానంటే అకౌంట్లో వేసిపోయాడు. ఆ వడ్డీలు తెచ్చుకొని తింటూ ఉంటాడు. ఇంకా పని బాట ఏమీ లేదు. కొద్దిగా ఆస్తి ఏందనంటే శాశ్వతమైన ఆస్తి ఇచ్చిపోయాడు. ఇల్లు వాకిళ్ళు కొద్దిగా పొలము అంతా ఇచ్చిపోయాడు. ఇది ఈయన పనిలే బాటాలే ఇక అది అట్లా చేస్తూ ఉండేటికి ఈయన తిరుగుతూ ఉండేటప్పటికి భార్యని పట్టించుకోవాలా. ఆ భార్యకి ఏందనంటే పాపం బాగాలేకుండా వచ్చినా కూడా ఇతను పట్టించుకోవాలా. పిల్లలు లేరు. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఈయన భార్యని పట్టించుకునే టయానికి ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. తర్వాత ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏంటంటే ఆమె బతకలేదు, ఆమె చనిపోయింది. తర్వాత ఈయనకి లోక జ్ఞానం తెలిసేటప్పటికే అసలు మనిషి పోయింది. ఇంకేం చేస్తాడు? తర్వాత వాళ్ళు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేందానంటే నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసావు అది ఇదానని చెప్పానని, నా బిడ్డను పట్టించుకోలేదు అది ఇదానని చెప్పానని వాళ్ళు అనేటప్పటికే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తారనమాట. ఇతని వల్లే నా కూతురు చనిపోయింది అని. ఇతను పోలీసు వాళ్ళు చేతుల్లో పడి నేనేందనంటే నా భార్య పోయింది, ఇక నేనెందుకు బతకటము, నాకు ఇంకా పిల్ల పాప కూడా లేదు, నా జీవితం ఇట్లాగ అయిపోయింది, నేను పట్టించుకోలేను, దానివల్ల ఆడదానికి ఏంటంటే అన్యాయం చేశాను, నా జీవితము కూడా ఇంకా నేను ఎవరి కోసము ఈ వయసులో నేనేం చేయగలను, నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అది ఇదానని చెప్పానని కొద్దిగా అప్పటికే కనివిపోవద్దు అనమాట. భార్య చనిపోయిన తర్వాత ఈయనకి కనివిపోవద్ది. ఈ కనివిపు అయిపోయినా కూడా ఏం ప్రయోజనమో, భార్య చనిపోయింది. ఇది సంగతి అని చెప్పేటప్పటికే ఆమె కొద్దిగా అదేందనంటే ఆ శ్రీలోలుడు అనేటప్పటికే ఈమె కొద్దిగా భయపడద్ది. ఏందని చెప్పానంటే అనవసరంగా మనము ఇతన్ని పరిచయం చేసుకున్నామే, మన జీవితం గురించి ఈయనకి చెప్పేమే అని చెప్పాను. అప్పుడు ఆమె అదేంటంటే అమ్మ నీ ఆలోచన నాకు అర్థమైంది, నేను మారిపోయాను, ఇప్పుడు నా దగ్గర ఏందనంటే అట్లాంటివన్నీ ఏమి లేదమ్మా, అందుకే కదా నేనేందనంటేను మిమ్మల్ని కాపాడాలనేను ఒక ఆడదానికి నేను అన్యాయం చేశాను, ఇంకొక ఆడదాన్నన్నా నేనేందనంటే కాపాడుతామనే నేనేందంటే ఇంత దూరం మీతోటే నేను మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు చెప్పింది కాదమ్మా, మీరు మాట్లాడుకునేటప్పుడే నేను బాగా విన్నాను ఆ విషయాలని నేను అని అంటాడు. అప్పుడు ఆమె ఏంటంటే కొద్దిగా ధైర్యం వస్తుంది శారద వాళ్ళమ్మకి.
అప్పుడు ఏందానంటే ఇప్పుడు ఆ అమ్మాయికి అబార్షన్ అని చెప్పానంటే ఇప్పుడు ఆ కూతురు సుముఖంగా ఉందా అని అడగతాడు అతను. కొద్దిగా చదువుకున్నవాడివే అతను. సుముఖంగా ఉందా అని చెప్పానని అడిగితే ఈ అమ్మాయి సుముఖంగా ఉందా లేదా అనేది కూడా శారదాకి శారద వాళ్ళ అమ్మకి తెలియదు. ఈ అమ్మాయి అబార్షన్ చేయించుకునేదానికి సుముఖంగా ఉందా అనేది శారదాకి వాళ్ళ అమ్మకి తెలియదు అనమాట. అప్పుడు ఇవి నేనేం అడగలేదు, నా కూతురిని నా ఇష్ట ప్రకారమే పోవాలా, ముందేందానంటే అది ఇట్లా చేసేసుకుంది జీవితాన్ని, ఇప్పుడు నేను చెప్పినట్టు వినకపోతే ఎట్లాగానని ఎవరు ఒకరికి ఏందానని చెప్పంటే చెప్పకుండా పెళ్లి చేసేయాలా అని అంట. అది ఆ మాటకి అతను ఏందానని చెప్పాడు, అది ఎట్లాగమ్మా చెప్పకుండా ఎట్లా పెళ్లి చేస్తావు, రేపు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వదిలేస్తాను, ఈ అమ్మాయి జీవితం ఏం కావాలి, చెప్పి చేసుకున్నా కూడా ఏంటంటే అది ఒక రకము నిదానంగా అయినా కూడాను అని అంటే నేను ఎన్ని రోజులు బతకతాను, నాకు కూడా ఏందనంటే ఆరోగ్యం బాగలేదు, ఆయన కూడా ఏంటంటే ఈ మధ్యనే చనిపోయాడు, మా జీవితాలు ఈ విధంగా అయిపోయాయని చెప్పని ఆమె బాధపడద్ది. అప్పుడు ఆయన ఏందనంటే అమ్మాయికి ఇష్టం లేకుండా అబార్షను చేయించొద్దు, అమ్మాయికి ఏందన అబ్బాయికి చెప్పకుండా రేపు పెళ్ళి చెయ్యొద్దు, రేపు అమ్మాయి పెళ్ళి చెప్పకుండా నువ్వు పెళ్ళి చేస్తే ఆ అబ్బాయి రేపేందానంటే వదిలేస్తే 1కి 4 బాధలు ఎక్కువ అవుతాయి. ఏదైనా కూడా ఏందానని చెప్పానంటే నిజాయితీగా పోవటమే మంచిది అని చెప్పానని ఆయన చెప్తాడనమాట. చెప్తే శారద ఏందానని చెప్పానంటే కొద్దిగా మనసులో కొద్దిగా ఆనందపడద్ది. ఎట్లాగానని చెప్పానంటే ఆయన నిజం మాట్లాడాడు కదా, దానివల్ల ఆమెకి ఏందానంటే కొద్దిగా ఆనందం కలగద్దు అనమాట శారదాకి. అప్పుడు ఈయనేందానని చెప్పానంటే సరేనమ్మా ఇప్పుడు ఏంది పరిస్థితి, మీరు అది అబార్షన్ చేయించాలని అని అంటున్నారు కదా, ఇప్పుడు హాస్పిటల్లోకి ఏందానని చెప్పానంటేను వెంటనే వాళ్ళు అబార్షన్ చేయాలి అని చెప్పానంటే వాళ్ళకి అన్ని వివరాలు కావాలి. ఇంకొక విషయం ఏందానని చెప్పానంటే అంత తొందరగా ఏందానంటే వాళ్ళు అబార్షన్ కూడా చేయరమ్మా డాక్టర్సు, ఇంకా మీరు నాటు వైద్యాలు అది ఇది అని చెప్పానంటే ప్రాణం మీదకి హాని అని చెప్పానని చెప్తాడు. ఈమెకి ఇప్పుడు ఒక సమస్య పోయి మళ్ళీ రెండో సమస్యగా ఏందని చెప్పానంటే ఈయన మాట మీద నేనేంది పోయేది, ఈయనేంది నాకు నీతులు చెప్తున్నాడు అని చెప్పానని ఆమె కొద్దిగా శారద వాళ్ళమ్మ కొద్దిగా ఇదవద్దు అనమాట. నేను అసలు ఈయన మాట ఎందుకు వింటున్నాను, ఈయన ఇక్కడికి రమ్మంటే నేను ఎందుకు వచ్చాను, ఈ అమ్మాయిని తీసుకొని ఏంది అసలు మాకు అసలు దిక్కుదొయటం లేదా అని చెప్పానని ఈమె కొద్దిగా అదే మనసులో ఏందానంటే మనసులో అని చెప్పానంటే ఈయన చెప్పిన మాట నేనేంది ఈనేదని, కానీ ఆయన చెప్పింది మాత్రం కరెక్ట్ ఫ్రెండ్స్. ఏందానంటే తర్వాత సరేనమ్మా మీరు అక్కడ ఇల్లు ఖాళీ చేశారా అని చెప్పానంటే రాత్రి మేము వెళ్ళాము కదా, ఇక గుడ్డలు అవన్నీ కూడా ఏంటంటే ఎట్లాగా ఉన్నా అట్లాగే ఉన్నాయి అని చెప్పానంట. అప్పుడు శారదాన్ని ఏందానని చెప్పానంటే అడగతాడనమాట, ఏమ్మా నువ్వేందానని చెప్పంటే అబార్షన్ చేయించుకునేదానికి నీకు సుముఖంగా ఉన్నావా అని చెప్పి నన్ను అడుగుతాడు. ఆమె ఇట్లాగా నేను చేయించుకుంటాను అని చెప్పలేదు, నేను చేయించుకోను అని చెప్పలేదు, మౌనంగా ఉండిపోద్ది అనమాట. మౌనంగా ఉండి ఎంతకేందానని చెప్పానంటే వాళ్ళ అమ్మ చెప్పు శారదా అని చెప్పని అంటూ ఉంటుంది. ఆమె ఏం మాట్లాడదనమాట. ఏందానంటే అమ్మాయి కానీ సుముఖంగా కానీ అబార్షన్ చేయించుకుంటే ఇది తెలిసిన డాక్టర్ దగ్గర ఎట్లా ఒకటి చెప్పేందానని చెప్పారంటే అబార్షన్ చేయించాలని కూడా అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయి సుముఖంగా లేదు కదా అబార్షన్ చేయించుకునేదానికి, అందుకోసం అడిగి చేయిస్తే బాగుంటుందిలే అని అన్నట్టుగా ఈయన అడిగాడు. అది శారద ఏందానని చెప్పానంటే నా బిడ్డ జీవితం బాగుపడద్ది, అమ్మాయి అపార్షన్ చేయించేసుకుంటే ఎక్కడో దగ్గర ఒక అబ్బాయిని చూసేందానంటే చేసేస్తామని చెప్పని శారద అనుకుంటుంది. ఇప్పుడు అతను పరిచయం అసలు భగవంతుడు ఎక్కడ వాళ్ళని ఎక్కడెక్కడికి కలుపుతాడనేది ఇదే ఫ్రెండ్స్ ఏందానంటే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్.